హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుకి మా పెళ్ళి అయ్యి 30 సంవత్సరాలు అయిందండి. మా 30వ యానివర్సరీ ఈరోజు. మా 30వ యానివర్సరీ సందర్భంగా మా పెళ్ళినాటి కబుర్లు, ముచ్చట్లు, మంచి చెడులు అన్నీ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మొదటిగా ఫస్ట్ వీడియో ఈరోజు మా ఎంగేజ్మెంట్ వీడియో వస్తుందండి. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాం మా ఎంగేజ్మెంట్. ఆ ఎంగేజ్మెంట్ వీడియోస్ అవి లేవండి మా దగ్గర. 9 years బ్యాక్ ఇల్లు కాలిపోయి వీడియోస్ మిస్ అయినాయి. ప్రస్తుతం ఉన్న ఫోటోలనే వీడియో రూపంలో మీకు చూపించాలనుకుంటున్నాను. మీకు నచ్చాలని కోరుకుంటూ మా ఫొటోస్ చూపిస్తున్నానండి. మా మ్యారేజ్ అందరూ లవ్ మ్యారేజ్ అని అనుకుంటారండి, కానీ లవ్ మ్యారేజ్ కాదు. పెళ్ళికి ముందు మా వారు నాకు అసలు తెలియదండి. కాకపోతే అనుకోని విధంగా 1 monthలోనే ఆయన్ని చూడడం, పెళ్ళి కుదరడం, పెళ్ళి చేసుకోవడం అన్నీ జరిగిపోయాయి. పెళ్ళికి ముందు మా వారితో అసలు పరిచయం లేదండి నాకు. ఆయన బ్యాచిలర్గా ఉన్నప్పుడు మా మేనమామ గారి ఇంట్లో మా మెస్లో భోజనం చేసేవారండి. అక్కడ మా అమ్మమ్మ మా వారు చాలా క్లోజ్గా మాట్లాడుకునేవారు అనమాట. మా అమ్మమ్మ పెద్దవాడు కదండి, అన్నీ మంచి చెడు అడుగుతూ పలకరిస్తూ ఉండేది. అలా మా వారు ఒకసారి పెళ్లి చూపులకి వెళ్తే, పెళ్ళి కుదిరింది అయ్యా, ఏమైంది సంబంధం అని అడిగిందంటండి. మా అమ్మమ్మతో మా వారు, ఆ పెళ్ళి సంబంధం నాకు నచ్చలేదు, అందుకే అమ్మాయిని చేసుకోను అని చెప్పారంటండి. సన్నగా ఉండాలి, అమ్మాయి చాలా లావుగా ఉంది, అందువల్ల నేను అమ్మాయి చేసుకోవట్లేదు అని చెప్పారంటండి. అప్పుడు మా అమ్మమ్మ నవ్వుతూ, మరి నా మనవరాలను చేసుకోవచ్చుగా, మా మనవరాలు అందంగా సన్నగా ఉంటుంది అని చెప్పిందంటండి. అంతే, మంచి చెడు లేదు, మాట్లాడుకోవడం లేదు, ఏమీ లేదు. మా వారు వెంటనే తన బైక్ ఇచ్చేసి మా మేనమామని బాలనారు పంపించారండి మా ఇంటికి, నన్ను తీసుకురమ్మని పెళ్లి చూపులు చూడడానికి. వెంటనే మా మామయ్య బాలనారు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళారు జీడిమెట్ల. మా మామయ్య వాళ్ళ ఇంట్లో మా పెళ్లి చూపులు జరిగినాయండి. పెళ్లి చూపులు అంటే పెద్దల మధ్యలో అట్లా ఏం కాదండి. మా వారు ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి వచ్చారు. వాళ్ళిద్దరికి 2 కూల్ డ్రింక్స్ ఇచ్చి రమ్మని చెప్పారు. ఒకళ్ళకి థమ్స్అప్, ఒకళ్ళు లిమ్కా ఇమ్మన్నారండి. మా వారికి లిమ్కా ఇష్టం ఉండదంట. ఆ విషయం నాకు తెలియదు. నేను ఆయనకి ఇష్టం లేని లిమ్కాతో స్టార్ట్ చేసామండి మా లైఫ్ని. ఆయనకి లిమ్కా ఇచ్చాను, వాళ్ళ ఫ్రెండ్కి థమ్స్అప్ ఇచ్చాను. కానీ పాపం ఇష్టం లేకపోయినా మా వారు తాగేశారనుకోండి. అలా మొదలైంది మా లైఫ్. వెంటనే నేను నచ్చడం, మ్యారేజ్ ఓకే అనుకోవడం. మా వారు మా మామగారు అలా ఫోన్ చేసి, నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పారంటండి. మేము అలా చూసుకున్నది ఫస్ట్ టైం April 29th, 1995 అండి. ఏప్రిల్లో చూసాము. మళ్ళీ వెంటనే May 6th మా ఎంగేజ్మెంట్ జరిగిందండి. మా ఎంగేజ్మెంట్కి మా మామగారు, అత్తయ్య, మా ఆడపడుచు వాళ్ళ ఆయన వీళ్ళందరూ వచ్చారు. చాలా సింపుల్గా మా ఇంట్లోనే మా ఎంగేజ్మెంట్ వేడుక జరిగిందండి. మా ఎంగేజ్మెంట్ బాలనగర్లో మా మెస్లో జరిగిందండి. అప్పట్లో బాలనగర్లో సాయిబాబా మెస్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ మా ఆడపడుచు బట్టలు పెడుతుంది. మా అత్తగారు, మామగారు దీవిస్తున్నారు మా ఇద్దరిని. ఫస్ట్ నేను గ్రీన్ శారీ కట్టుకొని కూర్చున్నానండి. తర్వాత వాళ్ళు శారీ పెట్టాక శారీ మార్చుకున్నాను. ఈ బ్లూ శారీ మా అత్త మామగారు పెట్టిన శారీ అనమాట. ఇక్కడ మా అమ్మ నాన్న దీవిస్తున్నారు మమ్మల్ని. ఈయన మా బాబాయ్ గారండి. ఈ ఫోటోలన్నీ 30 years అయిపోయినాయి కదండి. ఆల్బమ్స్లోంచి తీసి ఇలా పెట్టడానికి మా పిల్లలు చాలా కష్టపడి ఈ వీడియో తయారు చేశారండి. ఈ ఫోటోల్లో మా డాడీ, నువ్వు ఎందుకు మమ్మీ అంత దూరంగా నుంచున్నారు అని మా పిల్లలు అడిగే వరకు నాకు తెలియలేదండి మేము ఎంత దూరంగా నుంచున్నాం అని. అప్పట్లో ఎవరో దగ్గరికి జరగమని కూడా చెప్పలేదండి. అందుకే ఈ పిక్స్లో ఇలా ఉండిపోయామన్నమాట. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు మా మేనమామ, మా ఆయన భార్య, వీళ్ళందరూ కూడా అక్షింతలు వేసి కొత్త దంపతులుగా మా ఇద్దరిని దీవించారండి. వీళ్ళందరూ మా వారి ఫ్రెండ్స్.
చూసారు కదండి మా ఎంగేజ్మెంట్ ఫొటోస్. ఇలా సింపుల్గా మా ఇంట్లోనే మా మెస్లోనే భోజనాలు అవన్నీ కూడా పెట్టడం జరిగిందండి వచ్చిన వాళ్ళందరికీ. మా ఎంగేజ్మెంట్కి మా ఓన్ సిస్టర్ కూడా లేదండి. అనుకోకుండా పెళ్లి కుదరడం వల్ల మా అక్క వైజాగ్లో ఉండేవారు మా అక్క వాళ్ళు, అందుకని చెప్పి అక్క రాలేకపోయింది. మా ఎంగేజ్మెంట్ ఓన్లీ చుట్టాలం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న చుట్టాల మధ్యలోనే సింపుల్గా జరిగిందండి. ఆ ఎంగేజ్మెంట్ అయిపోయిన ఈవినింగ్ May 6th మా ఎంగేజ్మెంట్ జరిగింది కదండి. 11th నా బర్త్డే అనమాట. మా మేనమామ గారి చిన్న అమ్మాయి మా వారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. రోజు మా మెస్కి రావడం వల్ల అన్నయ్య మా వదిన పుట్టినరోజు May 11 నీకు తెలుసా అని చెప్పింది అనమాట. దానివల్ల మా వారు May 11 ఎలాగో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని May 11 మా ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ని తీసుకొని వచ్చారండి. తీసుకొచ్చి బయటికి తీసుకెళ్తాను, అమ్మాయిని పంపించండి అని అడిగారు. మా అమ్మమ్మ అప్పుడు పెద్దవాళ్ళు బయటికి పంపేవారు కాదు కదండి ఆడపిల్లల్ని. బయటికి పంపం మేము అట్లా, మా ఇంట్లో అలా పెళ్ళికి ముందే పంపడం అలవాట్లేదు, మేము పంపించామని చెప్పారనమాట. అలా చెప్పారని మా వారి కోపం వచ్చి కూల్ డ్రింక్ బాటిల్ పక్కకు విసిరేశారండి. అయ్యి బాబా ఈ పిల్లాడు చాలా కోపం ఉన్నట్టుంది అనుకుని మా వాళ్ళు సర్లే తీసుకెళ్ళయ్యా అని చెప్పి పంపించారనమాట. నేను మా వారు ఒక బండి మీద, వాళ్ళ ఫ్రెండు వాళ్ళ మిస్సెస్ ఇంకో బండి మీద బయలుదేరి వెళ్ళామన్నమాట. బిర్లా టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక గోల్డ్ షాప్లో, ఆ గోల్డ్ షాప్ పేరు కూడా గుర్తులేదండి ప్రస్తుతం నాకు. అప్పట్లో మేరా భారత్ మహాన్ అని 3 రంగులు ఉన్న ఉంగరాలు ఉండేయండి. ఆ రింగ్ కొనిపెట్టారు నాకు, గోల్డ్ రింగ్. ఆ తర్వాత ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళి సిటీలో ఐస్ క్రీమ్ కొనిపెట్టారు. తర్వాత బిర్లా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అందరం. కానీ అప్పటికి మా వారి మూడు ఎందుకు మారిపోయిందో నాకు తెలియదండి. కామెడీగా టెంపుల్కి తీసుకెళ్తాను స్టార్ట్ అయ్యి ఆ దారిలోకి వెళ్ళాక ఈరోజు టెంపుల్ లేదంట, టెంపుల్లో కుక్క దూరిందంట, బిర్లా టెంపుల్ క్లోజ్ అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి నన్ను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో దింపేసి ఆయన రూమ్కి వెళ్ళిపోయారండి. కానీ 30 yearsలో ఇప్పటి వరకు ఆయన నుంచి నేను తెలుసుకోలేకపోయిన నిజం ఏంటంటే, ఆయన ఆ రోజు బిర్లా టెంపుల్లో కుక్క దూరిందని నాకు ఎందుకు అబద్ధం చెప్పారా అనండి. ఇప్పటికి అడిగినా నవ్వి వెళ్ళిపోతారు కానీ దానికి సమాధానంగా ఇంతవరకు చెప్పలేదండి. అదేంటోనండి, మేము హైదరాబాద్లోనే ఉన్నా, నేను విడిగా బిర్లా టెంపుల్కి చాలాసార్లు వెళ్ళాను కానీ మా వారు నేను కలిసి ఇంతవరకు వెళ్ళలేదండి. ఇది మా లైఫ్లో చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ అండి. ఎప్పుడు తలుచుకున్నా నవ్వొస్తూ ఉంటుంది, అందుకే మీతో షేర్ చేసుకుందామని చెప్పానండి. మేము హైదరాబాద్లోనే ఉండటం వల్ల మా వారు కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఉండేవారు కాబట్టి మా నాన్నగారు ఒక కండిషన్తో మా మ్యారేజ్ చేశారండి. మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా వారు హైదరాబాద్ వదిలి ఏలూరు వెళ్ళిపోకూడదని, హైదరాబాద్లోనే ఉంటేనే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని కండిషన్ పెట్టి మా మ్యారేజ్కి ఒప్పుకున్నారండి. May 11 మేము బర్త్డే పార్టీ చేసుకొని వచ్చిన తర్వాత 1 month మళ్ళీ June 17 మా మ్యారేజ్ అండి. ఈ 1 monthలో మా వారు డైలీ ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే బాలనగర్ వచ్చేసేవారు. ఈవినింగ్ రోజు 1 గంట నాతో కాలక్షేపం చేసి చక్కగా కబుర్లు చెప్పి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయేవారు అనమాట. అట్లా మా ఇద్దరి మధ్య, దాన్ని మీరు ప్రేమ అంటారో పరిచయం అంటారో నాకు తెలియదు కానీ పెళ్లి నాటికి ఆయన పరాయివాడు అనే భావన నాకు అసలు లేదండి. బాగా తెలిసిన మనిషినే నేను పెళ్లి చేసుకుంటున్నానన్న భావన నాకు కలిగింది. మా పెళ్లి శుభలేఖలు కూడా మా వారు హైదరాబాద్లో ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడానికి చక్కగా చిన్న చిన్న శుభలేఖలు వేయించి అవి నన్ను తీసుకెళ్ళి మరీ పంచుకున్నారండి. మా చిన్న ఆడపడుచు హైదరాబాద్లోనే ఉండేది. తనకి ఫస్ట్ శుభలేఖ నేను మా వారు కలిసి బాలనగర్ నుంచి కుకట్పల్లి వెళ్ళే దారిలో గోశాల ఉందండి. ఆ గోశాలలో కృష్ణుడు టెంపుల్ ఉంటుంది చిన్నది. ఆ టెంపుల్లో ఫస్ట్ మా శుభలేఖ ఇచ్చాము. ఆ తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకి ఫస్ట్ శుభలేఖ ఇచ్చామండి. అట్లా 2-3కి నన్ను తీసుకెళ్ళి మరీ శుభలేఖ ఇప్పించారండి మా వారు. మా అమ్మ నాన్న పెట్టిన పేరు గోవర్ధిని అయితే మా వారు శుభలేఖల్లో వర్ధిని అని రాపించారండి. అలా నా పేరు కూడా మార్చేసి న్యూ లైఫ్ స్టార్ట్ చేసేలా చేశారండి మా వారు. ఇలా మేమిద్దరం కలిసి శుభలేఖలు పంచడం, పెళ్ళికి ముందే ఇలా చక్కగా సరదాగా బయట తిరగడం, ఇవన్నీ చూసి మాది లవ్ మ్యారేజ్ అనుకుంటారండి. కానీ మేమిద్దరము వేరు వ్యక్తులము, ఒకళ్ళం తెలియని వాళ్ళం. కానీ ఆ భగవంతుడు మా ఇద్దరికి ఎందుకు ఈ బంధం కల్పించాడో నాకు తెలియదండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదండి, ఇదేనేమో మరి. అలా మా మ్యారేజ్ జరిగిందనమాట. అదే నెలలో May 30 లగ్నపత్రిక పట్టుకెళ్ళారండి మా అమ్మ వాళ్ళు. అన్ని స్వీట్స్ హాట్స్ ఏవైనా కానీ
ఒక 100 కిలోలు స్వీట్స్ అవి పంపించారండి లగ్నపత్రిక. ఆ రోజుల్లో మా ఫ్యామిలీలో అందరికన్నా ఎక్కువ లగ్నపత్రిక వెళ్ళింది నా మ్యారేజ్కేనండి. తర్వాత జూన్ 17th మా పెళ్లి జరిగింది. మా పెళ్లి వీడియోలు కూడా వస్తూ ఉంటాయండి. మీరు చూసి వాటిని నచ్చితే ఆదరిస్తారని కోరుకుంటూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.